మసి బొగ్గులో ఉన్నావు నువ్వు. మా ఏరియా ఫిగర్ ఎంట పడుతున్నావు ఏట్రా? ఫిగర్కేగా వెనక పడేది. ఏ ఊరా నీది? వమాసి. రే ఊరు పేరు అడిగితే ఉమ్మేసి కుమ్మేసి అంటున్నాడు ఏట్రా ఈడు? కాఫీ పొడి మోకం పోరా. ఎట్టలాగెత్తుతున్నాడు చూడరా. రండిరా రండి. మనుషుల్ని వేసుకొస్తున్నాడు రా కాఫీ పొడి. మా వాడిని కొట్టారంటగా మీరు? ఎప్పుడు ఫిగర్ కోసం మనం కొట్టుకోకూడదు గురు. డైలాగ్. ఫిగర్ అంటే ఏంటో చెప్పరా ఇతనికి. మరి ఫైట్ వద్దా బావా? వద్దురా. రేయ్ పిల్లి బిత్తిరి మొహవాడా, ఇక్కడున్న వాళ్ళందరిలో ఆ ఫిగర్ ఎలా ఉంది? అదిరింది కదరా. అదే ఫిగర్ ని ఆదివారం 8 to 9 మధ్య వాళ్ళ ఇంట్లో నైటీలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. 1 cappuccino ప్లీజ్. అమ్మో కాఫీ అమ్మా. తెలిసిందా, పూలమ్మే పిల్ల కూడా ఐబ్రోస్ ట్రిమ్ చేసి తిరుగుతోందిరా. 1 month అన్ని బ్యూటీ పార్లర్స్ మూసి పారేస్తే ఒరిజినల్ మొహాలన్నీ గతుకుల రోడ్లా బయటపడతాయి. అంతా మేకప్పే. ఇప్పుడు చెప్పు గురువా, ఫిగర్ కోసం మనం కొట్టుకోవచ్చా? కొట్టుకోకూడదు. ఓకే గురు, వస్తాను. ఓకే బాస్. ఒక్క నిమిషం ఉండరా. ఎప్పుడు మనం ఫిగర్ కోసం కొట్టుకోకూడదు, ఫ్రెండ్స్ కోసం కొట్టుకోవచ్చు. దేవుడే మన ఏంట్రా మన బాస్ సినిమాకి టికెట్ దొరికేరా? ఏదో పెద్ద బంకమట్టి మొహం గాడు ఓ వారం వరకు హౌస్ఫుల్ టికెట్లు దొరకమని కథలు చెప్పాడు. దొరికేరా? అశోకాలు ఒక 5 నిమిషాలు నీ దగ్గర ఉంటా. ఇదిగో డ్రైవర్ మాత్రమే బ్యాలెన్స్. ఇప్పుడు రెడీ అయిపోతా. చేతులు పుట్టాకు 500 రూపాయలు రెడీ చేయి. డబ్బులు ఇచ్చేవాడి కదా. ఏంటి ఎప్పుడు చూసినా ఇలాగే అంటారు? పంచాయతీ పెట్టుకుంటే బాబాయ్ నేను బాస్ సినిమాకు వెళ్ళాలి. ఓ 500 ఇచ్చుకో. ఏం అడిగినా? 500 రూపాయలు. దానికెందుకు ఆటో టైర్ ని కుక్క వాసన చూసినట్టు ఇంత దగ్గరకు వచ్చి చూస్తున్నావు? నేనే పాల డబ్బులు కరెంటు బిల్లు కట్టలేక అవస్థపడతా ఉంటే నీకు సినిమా కావాల్సి వచ్చిందా? నువ్వు కష్టపడి సంపాదించరా, అప్పుడు తెలుసుద్ది నీకు కుటుంబాన్ని కూడడానికి ఎంత ఖర్చు అవుతుందో. నువ్వు కూడా నీ స్నేహితుడితో సినిమాకు వెళ్ళి చూడరా, అప్పుడు తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుందో. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. ఇదిగో పట్టుకెళ్ళు. కమిషన్ డబ్బులు రావాలి. అడ్రస్కి వెళ్ళి నారాయణ గారిని అడుగు, చెక్ ఇస్తారు. 10 నెలలోగా తీసుకొచ్చాయి, లేదా బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ నేను తిరగాల్సి వచ్చింది. నా ముఖ్యమైన పనులన్నీ చెడతాయి. ఎంతనా తన బాబాయ్ బాబాయ్ మార్నింగ్. వచ్చా సారథి? ఇదిగో సారథి. పాటు వెళ్ళే చెక్కు తీసుకొచ్చాయి. అడ్రస్ తెలుసు కదా, చూడన్నా. ఓవర్ దగ్గరనే రైట్ తిరిగితే వినాయకుడు గుడి వచ్చింది. బాబాయ్ నీ నావిగేటర్ నోరు కొంచెం మూసే, అంతా నేను చూసుకుంటాను. సారీ మర్చిపోయాను. గో గో. మీ బాబాయ్కి ఏమన్నా నేను కూల్ ఉన్నా? ఎందుకురా మనం వెళ్ళి చెక్ తీసుకురావటం? నీకు కష్టమైతే నన్ను సిగ్నల్ దగ్గర దించేయి, నేను బస్సులో వెళ్ళి చెక్ తీసుకుంటాను. నువ్వు ఒంటరిగా వెళ్ళి సినిమా చూడు బాబా. నువ్వు లేకుండా ఎప్పుడైనా సినిమాకి వెళ్ళానా? ఎక్కడికో చెప్పు. భరత్ నగర్. ఓ 10 నిమిషాల్లో చెక్ తీసుకుంటా. తీసుకుంటా. అంతా నీకోసమేరా, అంతికలోడి కోసం కాదు. థ్యాంక్స్ బావా. నారాయణ గారు ఉన్నారా? మీరెవరండి? ఆ వెరినాగన కొడుకని చెప్పండి. నవ్వకండి, దేవనాగం కల్లోకొచ్చి కాటేత్తది. లోపలికి రండి, కూర్చోండి. అయ్యగారు తానం చేస్తున్నారు. వెళ్ళేటప్పటికి టైటిల్స్ అయిపోయినాయో చచ్చవి. బావా అదిగో ఎఫెక్ట్ సౌండ్ ఎక్కువగా వస్తోంది. ఫైనల్ టచ్ రుద్దుతున్నట్టుగా లేదు ఒళ్ళు.
లేస్తున్నావేంట్రా? కాఫీ. నువ్వు పెట్టిద్దాం అనుకుంటున్నావా? ఛీ కూర్చో. అమ్మాయిని చూసావా బావా? బయటికి వస్తే ఏమో ఆపిల్ జ్యూసు ఐఫోను అంటారు, ఇంట్లోనో అట్ ఏ టైం 5 పెళ్లిళ్ళు జరుగుతున్నట్లు ఏం తయ్య తక్కలో చూడు. సార్ నమస్కారం, వెర్రి నాగన కొడుకుని. మీ ఇద్దరి మొహాలు చూస్తుంటే దొంగ మొహాల్లో ఉన్నాయే. కరెక్ట్ గా చెక్కు తీసుకుపోయి భద్రంగా ఇస్తారా? ఆ? మేం కరెక్ట్ గానే ఇస్తాం. మీ చెవిలో సబ్బు నొరగుంది, లోపలికి వెళ్ళి కరెక్ట్ గా కడుక్కోండి. అవునబ్బాయి. వస్తామండి. రేయ్ రారా. రేయ్ ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమగోవులాగా బాని పళ్ళని బయటెట్టా? సినిమా టైం అవుతుంది, రారా రా. రేయ్ రేయ్ బాస్ వచ్చేస్తున్నారా? బాస్ వచ్చేస్తున్నాడు. ఇలా ఇవ్వరా, ఇలా ఇవ్వు. రేయ్ విసరా, విసురు. బాస్ వచ్చేస్తున్నాడు. గురువా 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 మనందరం ఎప్పుడు సినిమా కూర్చున్నా ఈ కుర్రగారు కూడా తప్పట్లా. నువ్వు మాత్రం ఏంటో. గురువా. రేయ్ బాసుని చూపిస్తున్నారా? లే చదవరా, విసర్రా, లే. గురువా. చదవరా, అరు. నేను చెక్కు మళ్ళీ ఉండదు. వెర్రి నాగన్న, వెర్రి నాగన్న. కూర్చో. ఆ చెక్కు తీసేస్తారా? ఏయ్, చెక్క తొక్కు. ఎవరు నువ్వు నా మొగుడు పట్టుకొని కొడతావు? నీ మొగుళ్ళంటే అడ్డొస్తే నీ అమ్మ మొగుళ్ళు కూడా కొడతావు. బొబ్బాయ్ బిడ్డ అయ్యో నేనేం చేయనురా దేవుడు. ఏంటి బావా, ఆ? మీ బాబాయ్ అవమానం తట్టుకోలేక ఊరేసుకున్నాడా ఏంటి? ఆ యదవ అంత పని చేయడు బావా. నిన్ను నెత్తిన పెట్టుకుని పెంచాడు కదరా. సారథి, సారథి. ఆ పిన్ని ఏమైంది? లోపలికి పోయి మీ బాబాయ్ నో పని చూడరా. వాట్ బాబాయ్ హర్భజన్ సింగ్ లా కూర్చున్నావు? ఎవడన్నా బాబాయ్ బుర్ర గిట్ట బొక్కడదాడంట్రా. ముందు సీట్ లో కూర్చుంటే బుర్రకి బొక్కటకి ఏం చేస్తారు బాబాయ్? ఏంది సారథి, ముందు సీటు వెనకమాల సీట్ అంటున్నావు? బస్సులో ముందు సీట్లో కూర్చుంటే కమ్మి కొట్టుకుని బుర్రకి బొక్కడింది ఏంటి ఇప్పుడు? మీరు బుల్లెట్ లో కదా వెళ్ళింది. ఏంది ఏడు అడ్డగొట్టు పెట్టేస్తున్నావు? లే ఇక్కడి నుంచి. ఆడవడానికి కూడా స్వతంత్రం లేకుండా పోయింది. ఎట్టా సమర్థించుకున్నాడు చూడు సన్నాసి. రా. ఒరే కొడక, మీ పిన్నికి ఈ సంగతి ఆడ తెలుసుద్దో అని నా కాలు చేతులు వణుకుతా ఉంటారా? వణుకుతున్నాయా? నరాల బలహీనత అనుకుంటా. న్యూరోబిన్ మాత్రేసుకో, మంచిది. బ్యాటరీ వీక్ అయిన మొబైల్ కి డ్యూయల్ సిమ్. పొజిషన్ బట్టి మాట్లాడరా. ఈ విషయం మీ పిన్నికి తెలిసిందనుకో తాను ఉలిచెత్తురా కొడక. చెప్పబ్బాయి. ఓ ఆరాంసే ఆరాంసే. ఎమోషనల్ గా టచ్ చేసావు, అయినా నిజాన్ని దాచిపెట్టాలంటే వయసులో కురాడు ఎన్నో ఖర్చుంటాయి కదా, ఉంచు. ఎట్టుండాలి మంచి బాబాయ్ నేను వయసులో ఉన్న పిల్లాడినే. నువ్వు వయసు పిల్లాడివేరా, నువ్వు వయసు పిల్లాడివే, నీకు ఎన్నో ఖర్చుంటాయి చాలా కదా. వెళ్దాం. సారది ఆ? ఆ చెక్కు తొక్కలో ఒకటి ఇచ్చానంటనా? చిత్తకార్తె కుక్కలా ఊరి మీద తిరగబోతే ఆ చెక్కు తీసుకోవచ్చుగా. ఏంట్రా మర్యాద లేకుండా అలా మాట్లాడతావు? ఈయన ఎంతైనా మన పిల్లాడు. బాబాయ్ తెల్లారు 6 గంటల లోపే వచ్చి నేనే సారథ్తో పాటు వెళ్ళి ఆ చెక్ తీసుకొస్తాను. అంతా నీకోసమే బాబాయ్, ఆ తిక్కలోడి కోసం కాదు. బాయ్ రా. రేయ్, ఏంట్రా బాధ్యత లేకుండా మరి నువ్వు తెల్లారేటప్పటికి వస్తానన్నాను కదా. ఎక్కడికి పోవడానికి? రా. రే డ్రెస్ వేసుకొస్తాను రా. ఇప్పుడు మరీ అందంగా ఉన్నావు రా. రాకరా, రే 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 రే. రేయ్ అమ్మా, పనంతా ఎందుకట్రా అయిపోయిందమ్మా, బాంబ్స్ కొట్టగా నేను నన్ను ఇక్కడికి సాయంత్రం లాక్కొచ్చింది వస్తాను. నిన్ను? అమ్మ నా దేవుడా, అడ్డం పడ్డ చెత్త తీయడానికి వాడు కావాలని అందరికీ చెప్పాను, ఒకడు పట్టించుకోలేదు. నేను వచ్చిన నువ్వు కరెక్ట్ అయినా వేసుకొచ్చావు. సర్లే గాని లుంగి ఇప్పేసిన వెనకమల్లేరా. ఎటి లుంగి విప్పాలా? ఏం మాట్లాడవేంట్రా? ఇదిగో దీనట్టుకో. ఏ? డ్రైనేజ్ 2 ఇళ్ళ అవతల కాడుంది, తొందరగా రా. రేయ్ ఏంట్రా ఈ గొడవ? వీడు డ్రైనేజ్ క్లీన్ చేసేవాడు కాదు, వెర్రి నాగన్న కొడుకు. అయ్యో, నేను ఈ లుంగిని చూసి అట్టాడి మనిషి అనుకున్న, తప్పుగా అనుకోకండి. దేశంలో లుంగి కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా చర్దీసేవాళ్ళ. వెళ్ళి పని చూసుకా. దీనికంతటికి నువ్వే కారణం. తీసుకొచ్చి అవమానిస్తావా? అదేంటండి అప్పుడే పళ్ళు దోమేసుకున్నారా? ఆ? తను పళ్ళు తోముకుంటుంటే చూడడానికి నన్ను ఇంత స్పీడ్ గా ఈడ్చుకొచ్చింది. చేయొద్దని చెప్పాను, తున్నపోతాం. ఇద్దరు ఎవరండి? నిన్నే కదండి తన నాన్నే చెక్కు నారాయణ గారి కోసం వచ్చాం, మర్చిపోయారా? ఓ, ఆయన కోసం వచ్చారా? ఆయన నెక్స్ట్ వీక్ వస్తారు. నాకు ఆఫీస్ టైం అయింది. ఏమండి తాళం సరిగా వెళ్ళేదండి.
తాళం సరిగ్గానే వేశారండి. మీ పేరు ఆఫీస్ అడ్రస్ ఇచ్చారనుకోండి, ఫ్రీగా ఉన్న టైంలో అలా వస్తూ పోతుంటానండి. నువ్వు ఎప్పుడు ఫ్రీగానే ఉంటావు కదరా. ఏయ్. బ్రదర్, ఏయ్. నాకు ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడు. నన్ను ట్రై చేయడానికే మీరు వచ్చారని నాకు తెలుసు, బట్ నో ఛాన్స్. ఏంటండి బ్రదర్ అంటున్నారు? కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి బ్రదర్. బాయ్ వెళ్ళరండి. బాయ్ బ్రదర్. బ్రదర్, సిస్టర్ ఒంటరిగా వెళ్తోంది. పోకిరి వెతవాళ్ళు ఎవరన్నా వెంట పడతారేమో. ఆఫీస్ దాకా వెళ్ళి దించరండి. ఏంటమ్మా పండుగలు ఇస్తున్నా? కొంచెం కింద చూడు తల్లే. ఏంటి? బస్సు బయట కింద చూడు తల్లే. ఎలా కనిపెట్టానో చూసావా? ఏ కంపెనీయో? అంత మురిసిపోకు. మన సిటీలో మొత్తం 40 బ్రాంచులు ఉన్నాయి. 40 బ్రాంచులా? ఎలా పెట్టాడు రా? దోపుడు బండిలో చికెన్ పకోడా అమ్ముకునే వాడికే 4-5 బ్రాంచులు ఉండగలేంది. ఇంత పెద్ద కంపెనీకి 40 బ్రాంచులు ఉండకూడదా? అది కాదు బావా, మన ఫ్రెండ్స్ ఎవరు అందులో పనిచేసే వాళ్ళు లేరు కదా, ఎలా కనిపెడతాం రా? మామ్స్ మామ్స్ తను ఇందిరానగర్ లో ఉన్న టెక్కీ పార్క్ లో పనిచేస్తోంది. ఇదే నెక్కర పెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఆ బ్రాంచ్ ఓకే బావా, అక్కడ ఎవరన్నా తెలిసి ఉండాలి కదా మనకి. ఏంటి డైనోసార్ కి జలుబు చేసినట్టుగా సౌండ్? ఎందుకైనా మంచిదని అక్కడ ఫిగర్ ని సెటప్ చేసి ఉంచాను. నువ్వేం చేస్తావంటే రేపు వెళ్ళి తన్ని మీట్ అవ్వు. నేను ఈ నైటే మాట్లాడి ఫైనల్ చేస్తాను. నీ ప్లాన్ ఓకే, వెళ్ళి మాట్లాడు. ఆహా, వేల రంగుల ఇంద్రధనుసులా ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు తెలిసింది అబ్బాయిలు ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి ఆశపడుతున్నారా అని. దీనికి ఎలా అంటున్నావు? నా సంబంధంలయాన్ని చూసావంటే షాక్ అవుతావు. రే ఉడ్డుంబే, మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. నీ కలర్ లో కలిసిపోయి ఉంటుంది మావా. రేయ్ నువ్వు నోరు మీరా, ఎక్కడరా నీ లవ్? ఈ వింత వికారకాంత నీ లవరా? వీడి లవర్ని కలపడానికి ఏం దూతం దించావురా? నువ్వలా మాట్లాడొద్దురా, ఆ తర్వాత తను మనకి హెల్ప్ చెయ్యదు. ఎవరు జాను? మా అందరికంటే ఓ జానుడు ఎత్తుగా ఉన్నాడే, వీడే జాన్. జాన్, నీకు నేనే హెల్ప్ చేయాలి. అందరికీ మామూలుగా అమ్మాయి పేరు తెలుస్తుంది, ఇల్లు తెలీదు, ఏరియా తెలీదు. కానీ నాకు కొంచెం రివర్స్ అండి. నాకు ఇల్లు ఏరియా రెండూ తెలుసు, కానీ అమ్మాయి పేరే తెలీదండి. వాట్ ఏ ఫనీ. ఆ అమ్మాయి డీటెయిల్స్ ఇచ్చుకో. ఆ అమ్మాయి భరత్ నగర్ నుంచి వస్తుంది. భారత్ నగర్ కి 4 బస్సులు పోతాయి. బస్సుకి 10 మంది చొప్పున 4 బస్సులకి 1 వీక్ లో కనిపెట్టేదా? ఏమా, మేమేమన్నా నీ డ్రై క్లీనింగ్ బట్టలేస్తున్నావా? 1 వీక్ టైం అడుగుతున్నావు. ఏమండి కొంచెం తొందరగా కనిపెట్టండి ప్లీజ్. బావా, ఆ ఏరియా పాలవని అడిగినా ఆ అమ్మాయి పేరు చెప్తాడ్రా. ఈ తాటికాయ మూతిని ఎందుకురా బతిమలాడడం? ఏంట్రా చింపాంజీలు గొడవ పడుతున్నాయి? రే, నీకెంతకంటే మంచి ఛాన్స్ రాదు, దాన్ని వదిలించుకో. లవ్వురా, కలపండిరా, రండిరా. రే, కింగ్ అండ్ లవ్ ని కలపండి రా, వదిలేండి రా.